నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాలం మారిపోయింది కానీ ప్రతి ఓడు చిరంజీవిని కామెంట్ చేసేవాడే. ఒకడొస్తాడు పలానా హీరో ఫ్యాన్ అంటాడు, చిరంజీవిని విమర్శిస్తాడు. బయట వాళ్ళు విమర్శిస్తే విమర్శించారు కానీ నేను ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్ అంటాడు, చిరంజీవిని విమర్శిస్తాడు. నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటాడు, చిరంజీవిని విమర్శిస్తాడు. ఇంకా ఘోరం ఏంటంటే నేను ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్ అంటాడు, చిరంజీవిని విమర్శిస్తాడు. కానీ చిరంజీవి రికార్డులు, అవార్డులు అని చెప్పి నిన్న ఈనాడు ట్విట్టర్ వేదికగా ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది, ఒక స్లైడ్ షో అయితే పోస్ట్ చేసింది. దానిని ఒక్కొక్కటి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటు చూడండి. చిత్ర పరిశ్రమకు, సమాజానికి విశేష సేవలు అందిస్తున్న చిరంజీవికి హౌస్ ఆఫ్ కామర్స్ యూకే పార్లమెంట్లో మన ఢిల్లీ పార్లమెంట్లో కాదు, యూకే పార్లమెంటులో ఈ నెల 19న సత్కరించనున్నారు. ఏంటంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. యూకే పార్లమెంటులో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో యూకే పార్లమెంటులో చిరంజీవి గారిని సత్కరించనున్నారు. ఇక్కడ చూడండి, పర్సనల్ వెబ్సైట్ కలిగిన తొలి భారతీయ నటుడు చిరంజీవి. ఇప్పుడైతే ఇంటర్నెట్ ఫ్రీ కాబట్టి, జియో వాడు వచ్చేసినాడు కాబట్టి, స్మార్ట్ ఫోన్ల ఎరా వచ్చింది కాబట్టి ప్రతి ఓడికి ఒక పేజ్ ఉంటుంది, ప్రతి ఓడికి ఒక ఛానల్ కూడా ఉంటుంది. అప్పట్లో దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నటుడికి వెబ్సైట్ ఉందంటే అది చిరంజీవికి మాత్రమే. రజనీకాంత్కు లేదు, అమితాబ్ బచ్చన్కు కూడా లేదు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వెబ్సైట్ ఉన్నటువంటి నటుడు ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి అని చెప్పుకొచ్చారు. ఇక చూడండి నెక్స్ట్. ఆస్కార్ వేడుక 1987లో అతిథిగా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు ఆయన. నేను నువ్వు పుట్టక ముందే చిరంజీవిని ఆస్కార్ వాళ్ళు అతిథిగా ఆహ్వానించారు. అది చిరంజీవి రేంజు. ప్రతి ఓడు విమర్శించేదే. రూపాయి కోటికి పైగా పారితోషికం అందుకున్న ఫస్ట్ ఇండియన్ హీరో అది 1992లో. ఇప్పుడు వస్తాడు ఒకడు, మా వాడు పాన్ ఇండియా హీరో 100 కోట్లు తీసుకుంటాడు అంటాడు ఒకడు. మా వాడు పాన్ ఇండియా హీరో 375 కోట్లు తీసుకుంటాడు అంటాడు ఇంకొకడు. వాళ్ళిద్దరూ ఆ రెండు ఫ్యాన్ బేస్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే 1992లో ఆ కాలంలోనే ₹1 కోటి భారతదేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఒక హీరో ₹1 కోటి తీసుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే, మొదటగా ₹1 కోటి పారితోషికం తీసుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవే. ఇక్కడ చూడండి, 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తి చిరంజీవే. ఇదేం బ్లాక్ మనీ తీసుకోడు ఆయన, వైట్ మనీ తీసుకొని నిఖార్సుగా పన్నులు చెల్లించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవే. 10 కోట్ల కలెక్షన్ సాధించిన తొలి తెలుగు చిత్రం ఈ హీరోదే. ఘరానా మొగుడు అనే సినిమా ₹10 కోట్ల, ఒక రీజనల్ సినిమా ₹10 కోట్ల కలెక్ట్ చేయగలదు చాటి చెప్పిన వ్యక్తి చిరంజీవే. 10 కోట్లు అంటే ఇప్పుడు 1000 కోట్ల లెక్క ఈ కరెన్సీతో పోలిస్తే. ఇంద్రాతో తన రికార్డును తానే బ్రేక్ చేశారు. 30 కోట్ల వసూలు చేసిన ఫస్ట్ టాలీవుడ్ మూవీ అది. టాలీవుడ్ లో ఫస్ట్ ₹30 కోట్ల కలెక్ట్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది ఇంద్ర. ఆ సినిమా హీరో పేరే చిరంజీవి. రష్యన్ లోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రం చిరంజీవి నటించిన స్వయం కృషి. ఇప్పుడు ఒకడు వస్తాడు, మాది జపాన్ లో రిలీజ్ అవుతుంది, మాది చైనాలో రిలీజ్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అప్పట్లోనే స్వయం కృషి అనే సినిమా రష్యన్ లాంగ్వేజ్ లోకి డబ్ అయింది. 1980-83 ఈ 2 సంవత్సరాల్లో ఒక్కో సంవత్సరము 14 సినిమాలు రిలీజ్ చేసి 14 హిట్ అయినాయంటే ఆ ఘనత చిరంజీవిదే. ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 100 రోజులు ప్రదర్శితమైన రేర్ రికార్డు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవిదే. ఒకటే కష్టం అంటే డ్యూయల్ రోల్ కానీ ట్రిపుల్ రోల్ కానీ చేసి కూడా 100 రోజులు ఆడినటువంటి సినిమాలు ఎవరికైనా ఉన్నాయంటే అది చిరంజీవిదే. టాలీవుడ్కు బ్రేక్ డాన్స్ పరిచయం చేసిన ఘనత చిరంజీవిదే. పద్మభూషణ్, ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తదితర పురస్కారాలు ఆయన్ని వరించాయి. కాబట్టి చిరంజీవిని విమర్శించే ముందు మీ ఊరు సంతకెళ్ళి అద్దం కొనుక్కొని అద్దంలో చూసి ఈ ముఖంతో నేను చిరంజీవిని విమర్శించవచ్చునా, 70 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నాడో చూడండి, మనం చిరంజీవిని బాడీ షేమింగ్ చేయవచ్చునా, అసలు మనం 70 సంవత్సరాలు బతకగలుగుతామా అని ఆత్మ విమర్శ చేసుకొని తరువాత చిరంజీవిని విమర్శిస్తే ఒక మనిషి పుట్టిన దానికి ఒక పర్థం ఉంటుంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.